ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. యుఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మళ్ళీ యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ మరొకసారి గాజా మీద అటాక్ చేసింది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి యుద్ధాన్ని నేను ఆపాను, ప్రపంచంలోనే నేను గొప్ప పని చేశానని ట్రంప్ చాలా గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఇంతలోనే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న కారణంతో గాజా మీద మరొకసారి ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. నిన్న రాత్రి నుంచి మరొకసారి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో దాడులు ప్రారంభమయ్యాయి. ఇటీవల అమెరికా చొరవతో హమాస్ ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి ఇది తూట్లు పొడుస్తోంది. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపినందుకే దాడులకు తెగబడుతున్నామంటూ నెతన్యాహు చెప్తున్నారు. ఇజ్రాయెల్ తీరును తీవ్రంగా ఖండించింది హమాస్. మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యం చేస్తామని హెచ్చరించింది. ఈసారి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడే అవకాశాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇప్పుడు గాజా మీద ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్లో 33 మంది పాలస్తీనియన్స్ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదంతా ఎందుకు చేశారు అనే ప్రశ్న వచ్చినప్పుడు హమాస్దే తప్పు అంటూ ఓవైపు ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముందు మా సైనికుల మీద అటాక్ చేశారు, మా సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు అంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ముందుగా అమెరికా చొరవతో కుదిరినటువంటి ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి తూట్లు పొడిచింది వాళ్లే, మాకు సంబంధం లేదు, ముందు వాళ్ళు వైలేట్ చేసిన తర్వాతే మేము అటాక్ చేసామంటూ ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హమాస్ మీద నెపం నెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు గతంలో ఎవరైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైనికులను హమాస్ బందీలుగా పెట్టుకుందో వాళ్ళని తిరిగి అప్పగించాలనేది ఒక ఒప్పందం ఉంది. అలాగే హమాస్ అటాక్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఇజ్రాయెలీల బాడీలను కూడా తీసుకొచ్చి తిరిగి అప్పగించాలి అనేది ఈ ఒప్పందంలో ఉంది. అయితే పూడ్చిపెట్టినటువంటి ఆ బాడీస్ను తిరిగి ఇవ్వడానికి హమాస్ డిలే చేస్తూ వస్తుంది. అలాగే బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ సైనికులను సైతం తిరిగి అప్పగించడానికి హమాస్ ఒప్పుకోవడం లేదని, ఇవన్నీ చేయకపోగా తమ సైనికుల మీద దాడులు చేసిందని, ముఖ్యంగా సదరన్ గాజాలో హమాస్ చేసినటువంటి దాడుల్లో ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మేము ఇక మీరు వరుసగా వైలేట్ చేస్తూ పోతే, అంటే మా బందీలుగా ఉన్న మా సైనికులను ఇవ్వడం లేదు, మా సైనికుల ప్రాణాలు తీసి మీరు పూడ్చిపెట్టారు, వాళ్ళ బాడీస్ అడిగితే వాళ్ళవి ఇవ్వడం లేదు, మా సైనికుల మీద దాడి చేశారు, ఇన్ని వైలేషన్స్ ఉన్నప్పటికీ మేము ఎందుకు ఓపిక పట్టాలి అంటూ నెతన్యాహు అక్కడ అటాక్స్ చేయడానికి ఆర్డర్స్ పాస్ చేసినట్లుగా తెలుస్తోంది. వరుసగా ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ ఎయిర్ స్ట్రైక్స్లో 30 మందికి పైగా 33 మంది హమాస్ సోల్జర్స్ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అనేక మంది సివిలియన్స్ కూడా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హమాస్ చాలా సీరియస్గా ఉంది. వెంటనే మేము కూడా తిరిగి దాడులు చేస్తాం, ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం, ఇజ్రాయెల్ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది, ఒప్పందాన్ని అధిగమిస్తోంది అంటూ ఓ పక్క హమాస్ చెప్తున్నటువంటి మాటలు మనం వింటూనే ఉన్నాం. ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఎవరిది తప్పు అనేది పక్కన పెడితే మరొకసారి తీవ్రమైనటువంటి యుద్ధ పరిస్థితులకు దారితీస్తోంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా. మరోవైపు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒక ట్వీట్ని నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఫాలోయింగ్ సెక్యూరిటీ consultations, Prime Minister Netanyahu has directed the military to immediately carry out forceful strikes in Gaza Strip అంటూ చేసినటువంటి ఒక పోస్ట్ మనం చూస్తున్నాం. ఇమ్మీడియట్గా గాజా స్ట్రిప్ మీద భీకర దాడులకు పాల్పడాలి అంటూ వాళ్ళ సైన్యానికి ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్స్ పాస్ చేశారు, నెతన్యాహు ఆర్డర్స్ పాస్ చేశారు అంటూ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒక ట్వీట్ను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరి ట్రంప్ ఏం చేస్తున్నారు అనేదే చాలా కీలకంగా మారింది. అంటే ట్రంప్ ఎక్కడ యుద్ధాన్ని ఆపాను అని చెప్పినా సరే మరి కొద్ది రోజుల్లోనే అక్కడ మళ్ళీ తిరిగి యుద్ధం ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓ పక్క చర్చలు జరుపుతున్నటువంటి సమయంలోనే రష్యా యుక్రెయిన్ మధ్య మరొకసారి యుద్ధం జరగడాన్ని మనం చూసాం. ఇప్పుడు చారిత్రాత్మకమైనటువంటి యుద్ధాన్ని, సుదీర్ఘమైనటువంటి యుద్ధాన్ని నేను ఆపానని చెప్పుకున్నటువంటి ట్రంప్ చాలా గొప్పలు చెప్పుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఇప్పుడు మరొకసారి ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ, ఒకరు తప్పు చేశారంటే మరొకరు తప్పు చేశారని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ భీకర దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.
కనిపిస్తోంది. 33 మంది పాలస్తీనియన్స్ ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు. మరోవైపు ఇజ్రాయెల్ ఏమో లేదు, పాలస్తీనియన్సే వాళ్లే, మాకు హమాసే ఇక్కడ రూల్స్ని అతిక్రమిస్తుంది, మా సైనికులను అప్పగించడం లేదు, మా సైనికుల బాడీస్ని తిరిగి మాకు అప్పగించడం లేదు, కాబట్టి మేము దాడులు చేస్తున్నాం, అవి చేయకపోగా మా సైనికుడు ప్రాణాలు కూడా తీసింది అంటూ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద మరొకసారి చారిత్రాత్మక యుద్ధం ఒక చిన్న గ్యాప్ తర్వాత తిరిగి ప్రారంభం అవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నారు? 8 యుద్ధాలు ఆపాలు, ప్రపంచ దేశాల్లో శాంతిని నేనే నెలకొల్పుతున్నానన్న ట్రంప్ ఇప్పుడు తన మిత్ర దేశమే ఇంత దారుణమైనటువంటి స్ట్రైక్స్కి పాల్పడి 33 మంది ప్రాణాలు పోవడానికి కారణమై అనేక మంది సివిలియన్స్కి తీవ్రమైనటువంటి గాయాలు అవడానికి కారణమైన నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? తను సీరియస్ అవుతారా? గతంలో ఇరాన్ విషయంలో కూడా మనం చూసాం, ఇలాంటి పరిస్థితులే చూసాం. యుద్ధం నేను ఆపాను అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ అంటూ ఒక మాట చెప్తే సరిపోతుందా? అక్కడ యుద్ధం ఆగిపోతుందా? ఇక్కడ మరి పరిస్థితి అలాంటిదే చూస్తున్నాం. గతంలో రష్యా ఉక్రెయిన్ మధ్యలో వార్కి సంబంధించి అదే చూసాం. అంతెందుకు, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పారు. అఫ్కోర్స్ భారత్ ఎక్కడ దీనికి సంబంధించి ఒప్పుకోలేదు. కానీ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే మళ్ళీ పాకిస్తాన్ బోర్డర్లో భారత సైనికుల మీద తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడ్డాన్ని మనం చూడలేదా? అంటే యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ ఆ క్రెడిట్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారే తప్ప తర్వాత కాన్సిక్వెన్సెస్ విషయంలో మాత్రం తన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు అనేది మనకు క్లియర్గా కనిపిస్తోంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ట్రంప్ ఏం రియాక్ట్ అవుతారు? ఈ చారిత్రాత్మక యుద్ధ క్రెడిట్ని తాను తీసుకున్న నేపథ్యంలో తిరిగి మరొకసారి చర్చలకు సంసిద్ధం అవుతారా? ఇజ్రాయెల్కి మరొకసారి వార్నింగ్ ఇస్తారా? మరి నేను యుద్ధం ఆపిన తర్వాత మీకు ఎంత ధైర్యం ఉంటే మీరు అటాక్స్ చేస్తారా అంటారా? లేదంటే హమాస్ని, ఇజ్రాయెల్ సైనికుల బాడీస్ని తిరిగి అప్పగించమని ఆర్డర్స్ పాస్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఆల్రెడీ హమాస్ గొంతు మీద కత్తి పెట్టే కదా అసలు యుద్ధాన్ని ఆపింది. ఇజ్రాయెల్ అమెరికా కూర్చొని మాట్లాడుకొని మేము ఇదిగో టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము ఫిక్స్ చేసుకున్నాం, యుద్ధం ఆపాలని మేము నిర్ణయం తీసుకున్నాం, మీరు ఆపకపోతే మీ సంగతి నేను తేలుస్తానని వాళ్ళని బెదిరించి వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నేను దాడులు చేస్తానని కదా యుద్ధాన్ని ఆపింది. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్స్లో అనేక మంది సివిలియన్స్ కూడా అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు కదా. మరి ట్రంప్ దీని గురించి మాట్లాడబోతున్నారా? మరొకసారి అంతర్జాతీయ స్థాయిలో ఇన్సెక్యూరిటీస్ మొదలయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? మరొకసారి మరింతమంది పాలస్తీనియన్స్ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి, మరింతమంది పాలస్తీనియన్స్ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి, మరింతమంది పాలస్తీనియన్స్ యొక్క రక్తం చిందాల్సిన పరిస్థితేనా? ఇది ఇలాగే కొనసాగుతుందా? ఇది ఇప్పుడు పరిస్థితి ఏంటి? ట్రంప్ ఏం చేయబోతున్నారు? ఇజ్రాయెల్ దుందుడుకు తనాన్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు అనేదే చాలా కీలకంగా మారింది. ఏదేమైనప్పటికీ మరొకసారి అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ఏదో ఒక రకంగా కొనసాగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం పూర్తిగా ఆగలేదు. మరోవైపు ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్స్తో ఇప్పుడు హమాస్ తిరిగి అటాక్ చేసేటువంటి పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ చేసినటువంటి స్ట్రైక్స్తో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్కి చెందినటువంటి వాళ్ళు పాలస్తీనియన్స్ 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది సివిలియన్స్ దెబ్బతిన్నారు. అక్కడ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది. సో ఇప్పుడు ఖచ్చితంగా హమాస్ తిరిగి దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది మరొకసారి భీకర యుద్ధంగా మారబోతోంది. ఈలోగా ట్రంప్ రియాక్ట్ అవుతారా? లేదంటే ఎప్పట్లాగానే వేచి చూసి జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత లాస్ట్లో వచ్చి ఆయన సెటిల్ చేసే ప్రయత్నం చేస్తారు? వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టైం నౌ. ఇట్స్ వెరీ హై టైం. నిజం చెప్పాలంటే మరొకసారి యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను నేను చూపిస్తాను. ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్స్తో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం.